టీసీ తీసుకొస్తామని స్కూల్లో టీసీ తీసుకొని బయట వచ్చినాను. 80,000 డబ్బులు ఇవ్వాల, సైన్ చేసి డబ్బులు తీసుకున్నాను. ఇస్తామని మంచిగానే చెప్పినాను. టీసీని పట్టి చింపేదానికి చూసినాను. నా బిడ్డలు లైఫ్ అని చెప్పి చైలుని పట్టుకొని, నా 2 చైలు పట్టుకొని సీర్నంతా లాగి ఉరివి రోడ్డు పైన స్కూల్ ముందర, స్కూల్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దాకా లాక్కొచ్చి చెట్టు కట్టేసి, నా కొడుకు మా అమ్మనే కొట్టేయద్దండ అట్లా అని చెప్తే కూడా నా కొడుకుని పక్కకి ఇచ్చేసి, పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది, మీలాగా నేను ఒక ఆడదాన్ని అని చెప్పినా వినలేదు. నా 3 బిడ్డల లైఫ్ నాశనం అయిపోతుందని. నా 3 బిడ్డల్లో పెద్ద పాప హ్యాండిక్యాప్, పెన్షన్ డబ్బులు ఇస్తే నెల పెరుకునేదానికి చూసిండారు, బెదిరించిండారు. ఈ మాదిరి చేసేవాళ్ళు. ఇస్తానంటా ఇంకేంటో కూడా వదలలేదు. నా వడ్డీ తీర్చేదానికి నా దగ్గర పడుకో, నా దగ్గర ఉండు అని ఈ మారి అడిగినారు. చాలా దారుణంగా తలుపులు తట్టినారు. నైట్ 11 గంటలకు వచ్చి అక్కడి నుంచి సార్ ఒళ్ళంతా తాడుతో కమ్మిలిపోయింది. చూడండి సార్, ఒళ్ళిలో ఈ మారి కుడి పక్క మొత్తము వేసేసింది సార్ కట్టుతో. ఇది చెయ్యి అడ్డు పెట్టినాను, కొట్టొద్దు నన్ను అని అడుక్కున్నాను సార్. మునిగండప్ప, వెంకటమ్మ, జగదీశ్వరి, రాజా ఫ్యామిలీ కుటుంబం వాళ్ళు, వీళ్ళు 4 ఈ మారి చేసినారు. చేతులు ఎత్తి జోడించి అడుక్కున్నాను. నేను ఆ ఆడది నా సీర్ని లాగొద్దండి. నా కొడుకుని పక్కకేసేసి చేయలా ముందు ఆ కట్టితో కొట్టినారు. ఒళ్ళంతా కమిలిపోయింది.